చివరి సంఘం చూద్దాం. లవోదికయ సంఘాన్ని పరిశీలన చేద్దాం. 14వ వచనాన్ని చదువుదాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా నీకు మేలు. మంచిది ప్రియమైన దేవుని ప్రజలారా, 7వ సంఘము లవోదికయ అనబడిన ఈ సంఘాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ లవోదికయ అనబడిన ఈ సంఘము కూడా టర్కీ దేశంలో ఉంది. ఎక్కడుందండి? టర్కీ దేశంలో. ఈ 7 సంఘాలు కూడా టర్కీ దేశంలోనే మనకు లభిస్తూ ఉన్నాయి. ఇంచుమించు కొన్ని దూరాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ లవోదికయ అనబడిన ఈ సంఘము క్రీస్తు పూర్వం 230 ఆ సంవత్సరములో అంతియోకయస్ II అనబడిన రాజు ఈ పట్టణాన్ని కట్టించినట్లుగా చరిత్ర తెలియజేస్తా ఉంది. ఈ అంతియోకయస్ II అనబడిన ఇతనికి ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు లవోదిక్. లవోదిక్ అనబడిన ఈ యొక్క భార్య పేరే ఈ పట్టణానికి పెట్టాడనమాట. భార్య అడిగింది, ఏమండి నాకు గిఫ్ట్ ఏమి ఇస్తారు అని చెప్పేసి, బహుమానం ఏమి ఇస్తారు, నన్ను ప్రేమిస్తే మీరు నా కోసం ఏం చేయగలుగుతారు అని చెప్పేసి భార్య పాపం గిఫ్ట్ అడిగితే, భార్య కోసం ఏం చేశాడంటే ఒక పట్టణాన్ని కట్టించి ఆ పట్టణానికి తన భార్య పేరు పెట్టేసి తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో రుజువుపరిచాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన భారతదేశంలో కూడా షాజహాన్ అనబడిన ఒక రాజు తన భార్య కోసం ఏం చేశాడంటే తాజ్ మహల్ ని కట్టించాడు. ఎవరి కోసం? తన భార్య కోసం. భార్య మీద ఉన్న ప్రేమ మరి ఎంత ఉందో రుజువుపరుచుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి ఏదైనా బహుమతి అడిగింది అనుకోండి, భార్య ఏం చేస్తాడు? ఒక చీరో బంగారు ఆభరణము లేకపోతే ఏ వస్తువులే బహుమతిగా ఇవ్వచ్చు. అదే రాజు రాణి అడిగితే రాణి కోసం రాజు రేంజ్ ఏంటో చూపించాలి కాబట్టి రాణి యొక్క ప్రేమ కోసం ఈ పట్టణాన్ని కట్టించాడు అనమాట. అయితే ఎంత పట్టణాన్ని కట్టించినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత భార్య భర్తల ప్రేమ చల్లారిపోయింది అనమాట. భార్య పాపం మరల విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి చరిత్రకారులు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ పట్టణానికి అంతకు ముందు దీనికి ఏ పేరు ఉండేదంటే డియోపోలిస్ అనబడిన పేరు ఉండేది అనమాట. ఏం పేరు? డియోపోలిస్ అనబడిన పేరు ఉండేది. సిటీ ఆఫ్ జ్యూస్ ఆ పేరు ఉండేది. ఆ తర్వాత మరొక పేరు కూడా మార్చబడింది, రోడస్ అనబడిన పేరు మార్చబడింది. ఈ 2 పేర్లు కాస్త పోయి లవోదికయ అనబడిన పేరే ఆ పట్టణానికి నిలబడిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పట్టణము కొండ మీద నివసించే పట్టణం. చాలా ఎత్తైన కొండ పైన, సుమారుగా 7 కొండల పైన కట్టబడిన పట్టణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. ఈ పట్టణము చాలా వెల్దీ సిటీ, చాలా సమృద్ధి కలిగిన పట్టణంగా ఉండేది. ఎక్కువగా చాలా వ్యాపారాలు జరిగే పట్టణంగా ఈ పట్టణం ఉండేది. ఈ పట్టణము ఎంత వెల్దీగా, ఎంత సమృద్ధిగా ఉండేదో దానికి ఒక చిన్న సంఘటన మనము చరిత్రలో చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు శకం 60వ శతాబ్దం 60వ సంవత్సరంలో 80 ADలో ఈ పట్టణం మీదకి ఒక భూకంపం వచ్చింది. భయంకరమైన భూకంపం వచ్చి పట్టణం అంతా కూడా పడిపోయి నాశనం అయిపోయింది. ఏ పట్టణం అండి? లవోదికయ పట్టణం. నాశనం అయిపోతే అప్పుడు రోమన్ సామ్రాజ్యం పరిపాలన చేస్తా ఉంటే రోమన్ సామ్రాజ్య చక్రవర్తి అన్నాడు, లవోదికయ ప్రజలారా, మీకు నేనేమన్నా డబ్బులు పంపించమంటారా మీ పట్టణాన్ని తిరిగి కట్టుకోవడానికి అని అంటే, ఈ పట్టణం ప్రజలు అన్నారు కదా, నీ దగ్గర నుంచి మాకు సిల్లి గవ్వ కూడా అవసరం లేదు, మేమే ఈ పట్టణాన్ని కట్టుకుంటామని చెప్పేసి క్రీస్తు శకం 60వ సంవత్సరంలో
ఎర్త్ క్వేక్ నుంచి, భూకంపం నుంచి కోలుకుని ఒక అద్భుతమైన అధునాతనమైన కట్టడాలతో ఈ పట్టణము కట్టబడడం అనేది జరిగింది. ప్రేమ దేవుని ప్రజలారా, ఒకరి సహాయం మనం ఆశించట్లేదు అని అంటే ఎంత సంపన్నమైన పట్టణాన్ని కట్టడానికి ఎంత సంపన్నమైన పట్టణమో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశ నాయకులు కానీ పట్టణాలని డెవలప్ చేయాలంటే అప్పు తీసుకురావాల్సిందే. ఏం చేయాల్సిందే? అప్పు తీసుకురావాల్సిందే. ఆ మధ్య కాలంలో రాజకీయంలో ఇంత అప్పు చేశాడు, అంత అప్పు చేశాడు అని చెప్పేసి గొడవలు కూడా, వాదోపవాదాలు కూడా మనం విన్నాం. అంటే సంపన్నమైన స్థితి ఉంది కనుకనే ఈ పట్టణము ఎవరిపైన ఆధారపడకుండానే తనకు తాను డెవలప్ చేసుకుంది. ఎందుకని ఈ పట్టణంలో అంత సంపన్నమైన స్థితి కలిగింది అని అంటే, ఈ పట్టణము ఒక జంక్షన్ పాయింట్ లో ఉందన్నమాట. ఈ పట్టణము కరెక్ట్ గా జంక్షన్ పాయింట్ లో 4 సిటీస్ ని కలిపే రోడ్లు ఈ యొక్క పట్టణంలో నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పట్టణాన్ని జంక్షన్ పాయింట్ గా ఉండడం వలన తరచుగా ప్రయాణాలు జరగడం వలన, వర్తకాలు, బిజినెస్లు ఇవన్నీ ఎక్కువగా జరగడం వలన ఇక్కడ చాలా అభివృద్ధి అనేది జరిగింది. ఏంటి ఆ పట్టణాలంటే, యూఫ్రటీస్ అలాగే ఎఫెసిస్ కలిపే ఒక హైవే, ఒక రోడ్డు ఈ పట్టణంలో గుండా వెళ్తారు. ఆ తర్వాత పెర్గము, సార్దీసుని కలిపే ఒక రోడ్డు ఈ పట్టణంలో గుండానే వెళ్తూ ఉంటుంది. సో చాలా బిజీగా, చాలా రద్దీగా, మంచిగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క లవోదికయ అనబడిన ఈ యొక్క పట్టణంలో. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పట్టణంలో ప్రాముఖ్యంగా 3 బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. ఏ బిజినెస్లు? 3 బిజినెస్లు జరుగుతాయి. ఒకటి బంగారపు బిజినెస్. ఒకటి ఏంటిదండి? బంగారపు బిజినెస్. మన ఆంధ్రప్రదేశ్లో నాకైతే తెలియదు కానీ తెనాలిలో బంగారపు బాగా చవకని, లేకపోతే చాలా బాగా దొరుకుతుందని చెప్తా ఉంటారు. ఏమో అవునంటారా కాదంటారా? ఏం మరి మీకే తెలియాలి. మరి తెనాలిలో ఎక్కువగా బంగారం బాగా దొరుకుతుంది అనేది చాలా షాప్స్ ఉన్నాయని చెప్తా ఉంటారు. అలాగే ప్రపంచం అంతట్లో కూడా దుబాయ్ అనబడిన ప్రాంతంలో బంగారం చాలా విస్తారంగా దొరుకుతుందండి. దుబాయ్ అనబడిన ప్రాంతంలో షరాబ్ బజార్ లాగా బంగారపు మార్కెట్ స్ట్రీట్స్ ఉంటాయి. ఆ మార్కెట్ స్ట్రీట్స్ లో బంగారాన్ని ఏ విధంగా అమ్ముతారు అని అంటే, రోడ్డు పక్కన పూలు అమ్ముతారు చూసారా, ఆ విధంగా పూలు కట్టి ఏలాడి తీసినట్లుగా దుబాయ్లోనట ఈ యొక్క బంగారపు ఆభరణాలను, దండలను ఇవన్నీ కూడా ఏలాడదీసి అమ్ముతారంట. అంత బిజినెస్ అక్కడ జరుగుతూ ఉంటుంది. మన దగ్గర అనుకో షాపులు కట్టి అవన్నీ సెక్యూరిటీ, సీసీ కెమెరా ఇవన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. ఇంకా దుబాయ్లో మీరు చూస్తుంటే, దుబాయ్లో బంగారానికి సంబంధించిన ఏటీఎంస్ కూడా ఉండే. మన ప్రాంతంలో డబ్బులు వస్తాయి అన్నమాట. ఏటీఎం కార్డ్స్ కానీ ఇవన్నీ పెడితే మనకేం వస్తాయి? డబ్బులు వస్తాయి. కానీ దుబాయ్లో మనం గనక ఏటీఎం మిషన్కి వెళ్ళామనుకో, కార్డు పెడితే బంగారపు బిళ్ళలు వస్తాయి. ఏ సైజు కావాలి, నీకు ఎంత డబ్బులు కావాలి, ఎన్ని గ్రాములు కావాలి, అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే కింద నుంచి మనకు బంగారపు బిళ్ళలు కూడా వస్తుంటాయి. ఎక్కువగా దుబాయ్ వెళ్ళిన వారు అక్కడ బంగారం చవకని కొనుక్కుని కూడా వస్తూ ఉంటారు. కాబట్టి దుబాయ్లో బంగారం ఎక్కువగా దొరుకుతుంది, అక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది. తెనాల్లో ఎక్కువగా బిజినెస్ బాగా జరుగుతుంది. అక్కడ ఏమైనా బంగారపు గనులు ఉన్నాయా అని అంటే లేవు. ఒక్క బంగారపు గని కూడా లేదు, కానీ బిజినెస్ మాత్రం జరుగుతుంది. ఇక్కడ లవోదికయలో కూడా బంగారపు గనులు ఏవీ లేవు, కానీ బంగారపు బిజినెస్ మాత్రం చాలా బాగా జరిగేదండి. చాలా బాగా బంగారపు బిజినెస్ జరిగేది. రెండవ బిజినెస్ ఏంటిదంటే టెక్స్టైల్ బిజినెస్. రెండవ బిజినెస్ ఏంటిది? టెక్స్టైల్స్ బిజినెస్ అన్నమాట. ఈ యొక్క లవోదికలో ఒక గొర్రెలను పెంచుతారు. ఆ స్పెషల్ గా ఉంటాయి అన్నమాట. గొర్రెలు బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఆ గొర్రెలు బ్లాక్ వూల్ అనేది దాని నుంచి వస్తారు. బ్లాక్ వూల్ అనేది వచ్చి దాని నుంచి సాఫ్ట్ మెటీరియల్, సాఫ్ట్ క్లోత్స్ అనేవి చేస్తారనమాట. చాలా కాస్ట్లీగా, చాలా ఎక్కువగా ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి. ఖరీదైన వస్త్రాలుగా ఉంటాయి.
సో ఈ బ్లాక్ క్లాత్స్ ని ఎక్కువగా కొనడం కోసం కూడా ఈ లవోదికీయ ప్రాంతానికి వస్తూ ఉంటారు. టెక్స్టైల్ వ్యాపారం బాగా జరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా చీరాలు వస్తారు. దేనికి వస్తారండి? చీరాల్లో చీరలు బాగా దొరుకుతాయి. కొన్ని ప్రాంతాల్లో వారికి ఈ టెక్స్టైల్ బిజినెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని చీరలకు కూడా పేర్లు పెడతా ఉంటారు. ఏం పేర్లు? బెనారస్ అని, కంచిపట్టు అని, ఇంకా ఉప్పాడ. చెప్పండి అమ్మా, మీరే కావా? ఉప్పాడ. ఆ మధ్య కాలంలో బాగా హల్చల్ చేసింది నారాయణపేట. తీసుకున్నారా మీరు కూడా? ఈ విధంగా ప్రాంతాలకి కొన్ని టెక్స్టైల్ బిజినెస్ బట్టి మంచి పేరు వస్తూ ఉంటాయి. చీరాలకి, మన దగ్గరలో చీరాలకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ లవోదికీయలో కూడా ఈ టెక్స్టైల్ బిజినెస్ బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మూడవ బిజినెస్ ఏంటిదనంటే కళ్ళకు కాటుక. అదేంటండి కాటుక బిజినెస్ ఏంటండి? కాటుక వ్యాపారం మహా అయితే ఎంత? మనం కాటుక కొనుక్కెళ్తే ఒక 5 రూపాయలకి, ఒక 10 రూపాయలు కొనుక్కెళ్తాం. కాటుక వ్యాపారం ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు. ఆ దినాల్లో కాటుక మొట్టమొదటిగా కనిపెట్టింది ఈ లవోదికయ పట్టణంలోనే. కాటుక అనే దాన్ని అంతకు ముందు వారికి ఎవ్వరు కూడా కనిపెట్టలా. ఈ లవోదికయ పట్టణంలోనే కాటుక అనబడిన దాన్ని కనిపెట్టి దాన్ని ఎక్కువగా కొనుక్కెళ్తా ఉండేవారు. అందువలనే ఎవరైతే ఈ కాటుకను కనిపెట్టారో, ఈ కాటుక కనిపెట్టిన వ్యక్తి యొక్క ఫేస్ ని కాయిన్స్ లో ముద్రించి లవోదికీయలో బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. అంత కాటుక అనేది చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో ఈ కాటుక కొనుక్కెళ్ళడానికి వస్తున్నారు. ఈరోజు మరి ఎంతమంది కాటుక పెట్టుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు ఐలైనర్లు అని వచ్చేసినాయి అంట. ఐలైనర్లు వాడుతూ ఉంటారు. సో ఈ మూడు, ఒకటి గోల్డ్, క్లాత్, అలాగే కాస్మెటిక్, ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నా కూడా సిటీ డెవలప్ అయిద్దండి. ఈ మూడు ఏ పట్టణంలో బిజినెస్ బాగా జరిగినా అది బిజినెస్ పట్టణం అనేది అభివృద్ధి చెందుతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ మూడు కూడా ఈ లవోదికయ అనబడిన పట్టణంలో లభించడం వలన ఎక్కువ బిజినెస్ అనేది బాగా జరుగుతూ ఉండేది. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ లవోదికయ పట్టణంలోనే బ్యాంక్స్ అనేవి కూడా స్టార్ట్ చేశారనేది చరిత్రకారులు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా ఈ లవోదికయ పట్టణానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటిదంటే ఈ లవోదికయ పట్టణంలో నీళ్లు మంచిగా ఉండవు. ఈ నీళ్లు ఎలాగుంటాయి అంటే, నీళ్లు కనుక పైపులో కనుక పైప్ వేసామనుకోండి, సెడిమెంట్ ఎక్కువగా దాని చుట్టూ పేరుకుపోతుంది అనమాట. అంటే దాని చుట్టూ ఏదో ఒకటి పేరుకుపోతూ ఉంటుంది. కొన్ని రోజులుగా పైప్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అటువంటి ఉపయోగకరంగా ఉండని మంచినీళ్ళు ఈ ప్రాంతంలో ఉండేవి. అయితే ఈ పట్టణానికి ఆనుకుని 2 పట్టణాలు దగ్గరలో ఉంటాయి. ట్రయాంగిల్ షేప్ లో 2 పట్టణాలు ఉంటాయి. ఒకటేమో హిరాపోలిస్, ఇంకోటేమో కొలస్సి. మరొకటి కొలస్సి. మధ్యలో ఈ యొక్క లవోదికీయ ఉంటారు. హిరాపోలిస్ లో ఇవి ఉంటాయి అన్నమాట, హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అన్నమాట. వేడి నీళ్లు ఉబికే హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా మంది టూరిస్టులు వెళ్తా ఉంటారు చూడటానికి. ఈ యొక్క హిరాపోలిస్ లో హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. అవి ఆ హాట్ స్ప్రింగ్స్ దగ్గర నుంచి వీరేం చేశారంటే మట్టితో పైపు లాగా తయారు చేసుకుని ఆ హాట్ స్ప్రింగ్స్ లో నుంచి వీరు ఈ యొక్క లవోదికీయ పట్టణానికి నీళ్లను తెచ్చుకునేవారు. డబ్బులు బాగున్నాయి కదా, సో నీళ్లు ఇబ్బంది ఎందుకు రానట్లుగా అక్కడ నుంచి తెచ్చుకునేవారు. ఇటు కొలస్సి ప్రాంతంలో మంచు పర్వతాలు ఉండే. ఇటు మంచు పర్వతాలలో చల్లటి నీరు, మంచు కరిగి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ మంచు నీళ్లను వీరు మరలా ఇటు కొలస్సి పట్టణం నుంచి పైపులు వేసుకుని ఈ మంచి నీళ్లను కూడా, చల్లటి నీళ్లు, ఇటు పక్క వేడి నీళ్ళు, ఈ 2 కూడా వారు సప్లై చేసుకునేవారు. ఆ విధంగా పట్టణం అనేది చాలా డెవలప్ అయింది. అయితే
ఈ లవోదికయ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఎఫెసు ప్రాంతానికి వెళ్ళి ఎఫెసు పట్టణంలో అపోస్తుడైన పౌలు అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఎఫెసు ప్రాంతంలో అపోస్తుడైన పౌలు అక్కడ చాలా దినాలు ఉన్నాడు. ఉంటే ఈ యొక్క సహోదరుడు లవోదికయ పట్టణానికి సంబంధించిన ఒక సహోదరుడు అక్కడ ఎఫెసు పట్టణానికి వెళ్ళి అక్కడ పౌలు యొక్క సువార్తను విని రక్షించబడి కొన్ని బైబిల్కి సంబంధించిన సత్యాలు ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ లవోదికయ, హిరాపోలిస్, కొలసి ఈ 3 ప్రాంతాలకు సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించడానికి కారకుడయ్యాడు. అతని పేరే ఎపఫ్రా. ఏం పేరండి? ఎపఫ్రా. ఎపఫ్రా వలన ఇక్కడ మనకి ఈ హిరాపోలిస్, ఈ యొక్క కొలసి, ఈ తర్వాత ఈ యొక్క లవోదికయ 3 ప్రాంతాల్లో కూడా సంఘాలు స్థాపించడానికి కారకుడయ్యారు. ఎవరండి? ఎపఫ్రా. చూడండి, బైబిల్లో కూడా ఈ విషయాన్ని రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ మీరు ఈ సంగతులను నేర్చుకునిరి, అతడు మా విషయంలో అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపి. ఇక్కడ కొలస్సీ సంఘానికి సువార్త ఏ విధంగా వెళ్ళిందంట చెప్పండి? ఎపఫ్రా వలన, ఎపఫ్రాను నా ప్రియుడి తోటి దాసుడు వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నాం. ఆ తర్వాత 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 4వ వచనంలో 12వ వచనం నుంచి మీరు చదువుతున్నట్లయితే, నేను చదువుతున్నాను. మీలో ఒకడును క్రీస్తు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణత నిశ్చయత కలవారే నిలకడగా ఉండవాలని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. అతడు మీ కొరకును, లవోదికయ కొరకును, హిరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతనిని గురించి సాక్ష్యమిచ్చు. ఈ 3 పట్టణాల కోసం ఎవరు ప్రయాసపడ్డారట చెప్పండి? ఎపఫ్రా. ఎపఫ్రా వలన ఇక్కడ సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత చూడండి 15వ వచనం, లవోదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనాలు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకుని తర్వాత లవోదికయ వారి సంఘములోనూ చదివించుకొనుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. సో దేవుడు ఎపఫ్రా ద్వారా ఈ ప్రాంతాలకి స్వార్థను పంపించాడు. అపోస్తుడైన పౌలు ఈ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. పత్రికను పంపించాడు, లేఖను పంపించాడు. కొలస్సీ పత్రికను కూడా మీరు చదివించుకుని మరలా వారికి పంపించమని హెచ్చరిక చేశాడు. ఇంతగా అపోస్తుడైన పౌలు వీరిని బలపరిచి వీరి కోసం ప్రయాస పడితే వీరిలో మార్పు రాల, వీరిలో పరివర్తన రాల, వీరిలో ఇంకా సంపూర్ణత, దేవునికి లోబడే మనస్సు రాకపోయేసరికి దేవుడు మరలా ఏం చేస్తా ఉన్నాడంటే, యోహాను భక్తుడికి దేవుడు ప్రత్యక్షమై దర్శనం ద్వారా ఈ లవోదికయ సంఘానికి మరొక లేఖను పంపిస్తూ ఉన్నాడు. అది లవోదికయ సంఘానికి రాసిన ఈ యొక్క లేఖను మనము చదువుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా లవోదికయ గురించిన చరిత్ర జరిగిన సంఘటన. ఎందుకే లవోదికయ సంఘానికి దేవుడు ఏమని రాస్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు, వరుసగా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఒక మాట చెప్తాను. మనకి చాలా వాక్యాలు నోటెడ్ అయి ఉంటాయి. ఏంటిదనంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానే. ఆ వాక్యము ఈ సంఘానికి దేవుడు రాజు చెప్పాడు. ఆ తర్వాత తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాను అనబడిన ఈ మాట కూడా ఈ సంఘానికి దేవుడు చెప్పాడు. ఎన్నో మనకు ప్రాచుర్యం పొందిన మాటలు ఈ సంఘంలో ఉన్నాయి. మనము వాటన్నిటిని వరుసగా చూద్దాం. 14వ వచనంలో ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులే. మొట్టమొదటిగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. ఏమని అని అంటే, ఆమేన్ అనువాడు. ఆమేన్ అంటే
జరుగునుగాక, అవునుగాక. పూర్వ పురాణాల్లో ఒక విధానం ఉండేది. అదేంటిదంటే, ఒరే ఏది పడితే అది నోట్లో నుంచి మాట్లాడమాకరా, పైన ఉంటారు అంటే జరిగిపోయింది అని చెప్పేసి రాస్తూ ఉంటారు. అది అంతా కూడా మరి జరగదు. కానీ దేవుడు ఆమేన్ అని అన్నాడంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, జరుగుతుంది. మన చివరి ప్రార్థనలో కూడా ఏమంటాము, ఆమేన్ అని అంటాం. అంటే మనం అడిగినవన్నీ కూడా పొందుకోవాలి అని. కానీ మనం ఆమేన్ అంటే సరిపోదు. పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆమేన్ అంటేనే ఏదైనా శాంక్షన్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ అనే వ్యక్తి ఎవరో, యేసయ్య. ఎవరో, యేసయ్య. కాబట్టి మన ప్రార్థనలను ఆయన ఆమోదిస్తే అప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి. దేవుడు మనకి ఒక అధికారాన్ని ఇచ్చాడు. భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకంలోనే దాన్ని బంధిస్తాను, భూలోకంలో ఏది విప్పుతావో పరలోకంలో దాన్ని నేను విప్పుతానని యేసయ్య చెప్పిన మాట మరి అది కరెక్ట్గా ఆయనను తెలియజేస్తుంది. ఆమేన్ అనువాడంటే ఖచ్చితంగా ఆయన ఎవరో, యేసుక్రీస్తు. అలాగే నమ్మకమైన సత్య సాక్షి. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఎవరున్నారు, ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు. హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు కదా, ఇదిగో సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చాను. సో సత్య సాక్షి అంటే ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత మూడవది, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. సృష్టి ఆరంభములో ఉన్నవాడు ఎవరంట, యేసయ్య. ఆయన కూడా యేసయ్య. ఎలా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, సృష్టి ఆరంభము నుంచి నేను ఉన్నవాడను, అబ్రహాము పితరుల కంటే ముందు నుంచి ఉన్నవాడనని ఆయన మాట్లాడడానికి లేఖనాల్లో మనం చూస్తున్నాం. సో ఈ ఇంట్రడక్షన్లో ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను పలానోడిని, సీఎంని, పిఎంని, పలానా సీఎం ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఇదిగో నేను మాట్లాడుతున్నానని ఆయన స్పష్టంగా తనకి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాడు. రైట్, చూద్దాం ఏంటి ఈ సంఘములో మనము చూడాల్సిన, నేర్చుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ప్రియమైన దేవుని ప్రజలు ఒకసారి చూడండి, ఈ సంఘము చాలా చాలా దారుణమైన సంఘం అండి. ఏంటిది? దారుణమైన సంఘం. పైన 6 సంఘాల్లో దేవుడు చాలా కంట్రోల్ అంటే ఉన్న లోపాల గురించి మాట్లాడాడు. ఈ 7వ సంఘాన్ని మనం చూస్తుంటే ఇంత దారుణంగా తిట్టినట్లుగా, ఇంత దారుణంగా మాట్లాడినట్లుగా మనం చూడలేదు. నిజంగా యేసయ్య ఎందుకు ఈ విధంగా మాట్లాడాడు అని ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. చూడండి 15వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును. క్రియలు నేను ఎరుగుదును అని చెప్పాడంటే క్రియలు కలిగిన సంఘము అని అనుకోవచ్చేమో, కానీ క్రియలు లేని సంఘం. ఒక ఆయన ఎవరైనా నీకు మాటలు చెప్తాడు, అట్ట ఇట్ట చెప్తాడు, అరే నేను చేసి పెడతారు, నువ్వేమి ఇబ్బంది పడమా, నీగో నేనున్నాగా నేను చూసుకుంటా అని చెప్తాడు, కానీ ఏమీ చేయడు. అలాంటోడు మనకి మరలా నేనున్నాగా నేను చూసుకున్నాను అన్నాడు అనుకో, అప్పుడు ఏం చెప్తాడు, నీకు చాలే అయ్యా, నీ గురించి నాకు బాగా తెలుసులే, నువ్వు ఎట్టంటోడు నాకు బాగా తెలుసులే అని అంటున్నాం కదా. అట్లాగే దేవుడు కూడా నీ క్రియలు నాకు తెలుసులే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి అనంటే ఈ సంఘము నులివెచ్చని స్థితిలో ఉండే సంఘము. ఎలాంటి సంఘం అండి? నులివెచ్చని స్థితిలో ఉండే సంఘం. ఇదిగో నువ్వు అటు వెచ్చగానైనా ఉండవు, ఇటు చల్లగానైనా ఉండవు. వెచ్చగా ఉన్నా నీకు మేలు, చల్లగా ఉన్నా నీకు మేలు, నులివెచ్చని స్థితిలో నీవు ఉంటున్నావు. ఈ సంఘంలో దేవుడు మోపుతున్న నేరము తప్పేంటిదనంటే నులివెచ్చని స్థితి. ఇప్పుడు టీ ఉన్నాయండి, టీ చల్లగా మీకు ఇస్తే తాగుతారా? చెప్పండి. మీరు మా ఇంటికి వచ్చారు, రాక వచ్చారని చెప్పేసి ఉదయం పూట పెట్టిన టీ ఉంటే వేడి చేయకుండా అట్లాంటిదే అయ్యే ఇచ్చా, తాగుతారా? తాగరు. ఎట్లా? ఎందుకని? టీ వేడిగా ఉండాలి, కనీసం గోరువెచ్చనైనా ఉండాలి. ఆరిపోయిన టీ తాగరు. నాకు తెలిసినంత వరకు ఎవరు తాగరు.
ఏ పాడైపోతున్నాయి అనుకుంటే ఏమన్నా పాడైపోతున్నా వేడి చేసుకుని తాగుతారు. ఇంకో కొంతమంది ఉంటారు అసలు నాలుగు కాలి అంత వేడి కూడా తాగుతూ ఉంటారు. ఆశ్చర్యం అసలు. వేడిగా ఉంటేనే టీ తాగుతారు. కూల్ డ్రింక్ ఉంది, మీరు మా ఇంటికి వచ్చారు, మీ ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్ కూలింగ్ మొత్తం పోయింది, అసలు కూలింగ్ లేదు, కూలింగ్ ఎక్కల, అసలు కూలింగ్ లేని థమ్స్అప్ మీకు పోసి ఇచ్చాను, తాగుతారా? తాగరు. ఎందుకని? కూల్ డ్రింక్ చల్లగా ఉంటేనే తాగ, ఐస్ క్రీమ్ చల్లగా ఉంటేనే తింటా, వేడిగా ఉంటే కరిగిపోతే తినడానికి పనికిరాదు. సో వేడిగా ఉండాల్సింది వేడిగా ఉంటేనే అది మనకి ఉపయోగం, చల్లగా ఉండాల్సింది చల్లగా ఉంటేనే అది మనకి మేలు, లేకపోతే నులివెచ్చని స్థితిలో ఉంటే దాని వలన మనకి ప్రయోజనము ఉండదు. ఇప్పుడు దేవుడు కూడా ఈ సంఘాన్ని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నులివెచ్చని స్థితి. అటువైపు లోకం, ఇటువైపు దేవుడు, అటువైపులో విగ్రహారాధన, ఇటువైపు దేవుణ్ణి ఆరాధించడం. ఇందాక చెప్ప మర్చిపోయాను, ఈ యొక్క లవోదికేయలో గ్రీకుల యొక్క ప్రాముఖ్యమైన దేవుళ్ళందరూ కూడా గుళ్ళు ఉండేవి. అర్తిమి దేవుడి యొక్క గుడి, జ్యూస్ యొక్క దేవుడి యొక్క గుడి, అపోలో దేవుడి యొక్క గుడి, ఇలాగూ ప్రాముఖ్యమైన దేవుడి యొక్క గుళ్ళన్నీ కూడా ఉండేవి. ఆ తర్వాత రోమన్లు అధికారుల యొక్క విగ్రహాలే చేసుకుని, ఎంపరర్స్ యొక్క పరిపాలన చేసే విగ్రహాలే చేసుకుని దానికి మీరు నమస్కారం చేయండి అని చెప్పేవారు. సో ప్రియమైన దేవుని ప్రజలారా, ఎక్కువ విగ్రహారాధన కూడా ఎక్కువగా ఉండేది. ఈ యొక్క సంఘము అటు లోకము, ఇటు దేవుడు, అటు విగ్రహారాధన, ఇటు దేవుని ఆరాధించే స్వభావంలో ఈ సంఘం ఉండడాన్ని బట్టి దేవుడు అన్నాడు కదా, అటువంటి పరిస్థితి వద్దు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. ఎందుకు అటు ఇటు? రెండు తలంపుల మధ్య నీవు ఉంటావు. రెండు పడవల మీద కాలేస్తే మనకేమైనా ఉపయోగం ఉండిద్దా? ఉండదు. అటు ఓ పడవ వెళ్ళిపోయింది అనుకో, ఓ పడవ ఇటు వెళ్ళిపోయింది అనుకో, మధ్యలో మనమే మునిగిపోవాల్సి. ఏదో ఒక పడవలో ఉంటే హాయిగా ఆడు ఎటు తీసుకెళ్ళిపోతే అటు మనం వెళ్ళిపోతాం, అయితే నరకానికి లేకపోతే స్వర్గానికి. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే ఏంటి ఉపయోగం? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని సంఘంలోని వారు ఈ విధంగా నులివెచ్చని స్థితిలో ఉంటున్నారు. ఒకవేళ విగ్రహారాధన కాకపోయినా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే ఎక్కువగా లోక సంబంధమైన వాటిలో కలిసిపోతా ఉన్నారు. డాన్సులు, లోక సంబంధమైన అలవాట్లు, వ్యభిచార, సినిమాలు, ముచ్చట్లు, ఇతర లోక సంబంధమైన వాటికి స్థానాన్ని ఇస్తున్నారు, అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ఆత్మీయుడు, ఒక దేవుని బిడ్డ డాన్సులతో పని ఏముందండి? లోక సంబంధమైన సినిమా పాటలు, అవి శరీర కోరికలను ప్రేరేపించే డబల్ మీనింగ్తో ఉండే పాటలకు డాన్సులు వేయాల్సిన అవసరం ఏంటి? వాటిని చూడాల్సినంత అవసరత ఏముంది? ఈరోజు గ్రామాల్లో, ఈరోజు పెళ్లిళ్ళలో, ఈరోజు ఫంక్షన్లో డాన్స్ కార్యక్రమాలు పెట్టుకుని అసభ్యకరంగా నడుస్తూ దేవుణ్ణి బాధ పెడతా ఉన్నారు. పెళ్లి జరిగేదేమో మంచి దేవునికి సంబంధించి పరిశుద్ధ వివాహము అని చెప్తారు, కానీ అన్ని అపరిశుద్ధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలు ఒక ట్రెండ్ అయిపోతుంది, ఒక ఫ్యాషన్ అయిపోతా ఉంది. లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ దేవుని సన్నిధానంలో జీవించడం. ఒక సేవకుడు మంచి డైలాగ్ చెప్పాడు. ఏంటిదంటే, మందిరంలో వచ్చినప్పుడేమో స్తోత్ర బలి అంటారంట, బయటికి వెళ్ళినప్పుడేమో బాహుబలి అని అంటారంట. మందిరంలోనికి వచ్చినప్పుడు స్తోత్ర బలి నీకేనయ్యా అని పాడతారంట, బయటికి వెళ్ళిన తర్వాత బాహుబలి. ఫస్ట్ షో, సెకండ్ షో, లేదా సినిమా. ఎందుకు? రెండు తలంపుల మధ్య ఏదో ఒకటి నువ్వు కోరుకో, అయితే అది, లేకపోతే ఇది. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే దేవునిలో ఉండు. లోకంలో ఉన్న సంతోషం మరలా దేవుని దగ్గర నీకు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు. దేవుని దగ్గర ఉన్న సంతోషం మరలా లోకంలో ఉండదు నీకు. ప్రియమైన దేవుని ప్రజలారా, రెండు కలిసిపోయి సంఘంలో ఉండడం అనేది దేవుడు ఏ మాత్రం కూడా సహించట్లేదు. ఒకవేళ అటువంటి స్థితిలో మనం ఉన్నామంటే దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను ఉమ్మి వేస్తాను. ఉమ్ము అనేది అవమానానికి సాదృశ్యం. ఉమ్ము అనేది దేనికి సాదృశ్యం? అవమానం. ఉమ్ము లేకపోతే వాంతి. ఐ విల్ వోమిట్ యు అని అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా,
వాంతి అనేది అసహ్యానికి గుర్తు అన్నమాట. అంటే ఒకవేళ ఎవరైనా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు వారిని అవమానానికి, అసహించుకునే పరిస్థితికి దేవుడు కలుగు చేయొచ్చు. వారిని ఆ విధంగా నడిపిస్తాడు. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు పాపం చేస్తే వాడికి ఏమో అవమానం ఉండిద్దా? చెప్పండి, ఉండిద్దా? ఉండదు. వాడిని దేవుడు ఏమండవు. అదే దేవుని మందిరానికి వచ్చి రక్షించబడిన వాడు వెళ్ళి డ్యాన్స్లు వేసాడు అనుకోండి, ఏమంటాడు? ఇక చూడు వాడి గురించి, లేచింది. అక్కడికి వెళ్ళాము పరిశుద్ధాత్మ, ఇక్కడికి వచ్చి ఏది నమ్మాలి, అది నమ్మాలి, ఇది నమ్మాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు అవమానానికి గురి చేస్తాడు. దేవుడు ఏమాత్రం కూడా సహించడు. దేవుడు ప్రియమైన దేవుని ప్రజలు అలాంటి వారి పట్ల చాలా కఠినంగా ఉంటాడు. ఇంకో మాట చెప్పాలంటే, లోకంలో ఉన్న వారికైనా శిక్ష, లోకంలో ఉన్న వారికైనా దేవుని యొక్క ఉగ్రత ఆలస్యం రావచ్చు, దీర్ఘశాంతాన్ని దేవుడు చూపిస్తూ ఉండొచ్చు. కానీ ఇలాంటి నులివెచ్చని వారికి మాత్రం త్వరగా దేవుడు ఆయన శిక్షను విధించడానికి అవకాశం ఉంటుంది. నోట్లు లోపల కూడా వెళ్లకుండా నోట్లో ఉన్నదే ఉమ్మేస్తా, అంటే త్వరగా శిక్ష పడే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం నులివెచ్చని స్థితిలో ఉండడానికి వీలు లేదండి. ఈ లవోదికే పట్టణంలో అటు నుంచి ఇటు హిరాపోలిస్లో నుంచి వేడి నీళ్ళు వస్తాయి. వచ్చేసరికి ఏమైపోతాయి అంటే చల్లారిపోతాయి, నులివెచ్చని స్థితిలో ఉంటాయి. ఇటు నుంచి కొలసీలో నుంచి చల్లి నీళ్ళు వస్తాయి. ఆ చల్లటి నీళ్లు, ఐసు కడిగిన నీళ్లు, ఆ చల్లదనం ఇటు నుంచి వచ్చేసరికి ఇక్కడ కూడా ఎట్లా ఉంటాయి అంటే వచ్చేసరికి చల్లారిపోతాయి. ఇప్పుడు వీళ్ళ ఆత్మీయ స్థితి కూడా అట్టాగే చల్లారిపోతుంది. అటు వెచ్చగా ఉండట్లేదు, ఇటు చల్లగా కూడా ఉండట్లేదు. బ్రహ్మన్ దేవుని ప్రజ చాలా ప్రాంతాలు ఇంకా పాపంలో, లోకంలో దేవునికి అసహ్యమైన పనులు జీవిస్తున్నప్పటికీ దేవుడు వారిని శిక్షించట్ల. దేవుడు వారిని కనికర చూపుతున్నాడు. ఎప్పుడైనా తెలుసుకుంటారు సత్యాన్ని, వారు తెలుసుకోవాలి. ఇంకా పరిశుద్ధంగా జీవించే వారిని దేవుడు ఆ విధంగా కాపాడుతూ వారిని అభివృద్ధిలోనికో లేకపోతే ఆత్మ నడిపింపు వారిని బలపరుస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో టీడు కాకుండా ఉండే వారికి దేవుడు శిక్షను అనుమతిస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళు బట్టి, ఇంకెంతకాలం లవోదికే సంగమా, ఎంతకాలం ఈ విధంగా నులివెచ్చని స్థితిలో ఉంటావు? మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిక చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన మనందరికీ తెలుసు. ఏలియా ఆ యొక్క కొండ మీదకు వెళ్ళి బయలు దేవత ప్రవక్తలకు సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మధ్య సవాలు విసురుతున్నాడు. ఎంతకాలం, ఇంకెంతకాలం? రెండు తలంపుల మధ్య మీరు తడబడుచు ఉంటారు. బయలు దేవుడా, బయలు ఆరాధన చేద్దాం. యెహోవా దేవుడా, యెహోవాను ఆరాధన చేద్దాం. సరేనయ్యా, నువ్వు చెప్పిన పని బాగుంది, ఏం చేద్దాం? ఇదిగో నేను ఇప్పుడు సవాలు విసురుతున్నాను. ఒక బలిపీఠాన్ని కట్టి ఒక బలి నర్పించి ఏ అగ్ని, ఏ మంట లేకుండా ఆకాశంలో నుండి లేకపోతే మీ దేవుడు వచ్చి దాన్ని దహించి వేస్తే వారు నిజమైన దేవుడు, వారినే మనం ఆరాధన చేద్దాం. ఒకవేళ బయలు చేసినా బయలు మనం ఆరాధన చేద్దాం. ఇప్పుడే నేను కూడా మారిపోతాను నేను. లేదా ఒకవేళ యెహోవా దేవుడు చేపిస్తే మీరందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. సరేనని చెప్పేసి స్టార్ట్ చేశారు. బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క బయలు ప్రవక్తలకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు బళ్ళు అర్పించాడు. బళ్ళు అర్పించి పొద్దు నుంచి సాయంత్రం దాకా తల్ల కిందులుగా తపస్సు చేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు, రక్తం గార్చుకుంటున్నారు. బయలా వచ్చి దహించి, బయలా వచ్చి కాల్చి వేసి అని అంటే ఉపయోగం దేవుడైతేనేగా. ఏ సహాయము దొరకల. సాయంత్రంలో ఏలియా, సరే మీరు పక్కకు పోండి, నేను చేస్తానని చెప్పేసి ఆ బలిపీఠం మీద నీళ్లు పోసాడు. ఏం పోసాడండి? నీళ్లు పోస్తే మంట మండిద్దా? అస్సలు మండదు. కట్టెలు అసలు తడిసిపోతే అసలు మండదు. అలాంటి ఇంకా క్రిటికల్ కండిషన్ తీసుకొచ్చి నీళ్లు పోసి చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి కాల్చి వేసేసింది. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అప్పుడు దేవుని వారు స్తుతించారు. బయలు ప్రవక్తలందరినీ వెంటనే ఏలియా చంపించి వేశాడు. ప్రియమైన దేవుని ప్రజల, నిజమైన దేవుని ఎవరో నీకు తెలిస్తే ఆరాధించు, దేవుని కొరకు జీవించు.
ఇంకా లేదు పలానోళ్ళు దేవుడు అని నమ్ముతున్నావు, వెళ్ళు అక్కడన్నా ఆరాధించు. ఎందుకు రెండు తలంపు? ఇక్కడికి వచ్చి ఒకలాగా, బయటికి వెళ్ళాక ఇంకోలాగా. అది మంచి ఉద్దేశం కాదు. దేవుడు అన్నాడు, నేను నిన్ను ఉమ్మి వేస్తాను, తృణీకరిస్తాను, అవమానపరుస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. ఈ లవోదికే సంఘము కూడా ఆ విధంగా నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక. చాలు. అస్సలు దేవుడు ఎంత కఠినంగా మాట్లాడాడో చూడండి. ఎంత తిట్లు, ఎంత పరిస్థితి ఏ సంఘానికి కూడా లేనే లేదు. ఎందుకు ఈ సంఘానికి ఆ విధంగా మాట్లాడాడంటే, ఈ సంఘం ఆ స్థితిలో ఉంది కాబట్టి. దిక్కుమాలిన వాడ, దౌర్భాగ్యుడా, దరిద్రుడా, గుడ్డివాడా, దిగంబరి. ఇవన్నీ కూడా చాలా దారుణమైన మాటలు అండి, చాలా దారుణమైన. ఈ సంఘము ఆ విధమైన దారిద్రమైన స్థితిలో ఉందంటే, లేదు లేదు, దారిద్రమైన స్థితిలో లేదు. ఎంతో సంపన్నమైన పట్టణం అది, సంపన్నమైన సంఘం అది. దారిద్రమైన స్థితిలో ఏం లేదు, దిక్కుమాలిన స్థితిలో ఏం లేదు. కానీ దేవుని దృష్టిలో ఆ స్థితిలో ఉంది. బాహ్య సంబంధంగా ఆ స్థితిలో లేకపోయినప్పటికీ దేవుని దృష్టిలో ఎలాగుందండి? ఆ స్థితిలో ఉంది. తర్వాత అన్నాడు చూడండి, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువ లేదని నీవు చెప్పుకొనుచున్నా. నాకు డబ్బు ఉంది, నాకు ఏ కొదువ లేదని నువ్వు చెప్పుకున్నావు, కానీ నువ్వు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కులేని వాడవు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మన జీవితంలో దేవుని దృష్టిలో ఈ విధంగా మనం కనపడకూడదు. దేవుడి దృష్టిలో దరిద్రుడిగా ఒక వ్యక్తి అలా ఎందుకుంటాడు? దేవునికి ఇవ్వలేకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు? దేవుని దృష్టిలో దరిద్రుడు. దేవుని దృష్టిలో దౌర్భాగ్యుడు ఒక వ్యక్తి ఎందుకు అవుతాడు అని అంటే, దేవుడు నచ్చిన పనులు దేవుని పైన ఆధారపడే విధానం లేకపోవటం వల్ల దౌర్భాగ్యుడిగా మనం చూస్తూ ఉంటాం. దిక్కులేని వాడిగా ఒక వ్యక్తి దేవుని దృష్టిలో ఎందుకు ఉంటాడంటే, దేవుడే దిక్కని నమ్మకపోవడాన్ని బట్టి అతడు దిక్కులేని వాడిగా పిలువబడతాడు. అంటే బాహ్యంగా సంఘం అయితే ఉంది, కానీ దేవుని పైన ఆధారపడటం, దేవుని కోసం మంచి పనులు చేయడం, దేవునికి ఇష్టమైన విధంగా జీవించడం, దేవుని పైన ఆధారపడటం ఇవేవి కూడా లేని సంఘంగా ఏ సంఘం ఉందండి? ఈ లవోదికేయ సంఘం. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము కూడా దేవుని పైనే ఆధారపడాలి. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. ఒకవేళ రాజకీయ నాయకులు ఉండొచ్చు, సంఘంలో మంచి మంచి ధనవంతులు ఉండొచ్చు, సంఘంలో మంచి మంచి డబ్బు కలిగిన పరిస్థితి కలిగిన వారు ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్ కలిగిన వారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ దేవుని వైపే చూడాలా. దేవుని పైన ఆధారపడితేనే దేవుని దృష్టిలో మనం గనులుగా ఎంచబడతాం. ఎప్పుడైతే సమృద్ధి ఉంటుందో ఇక విర్రవీగే మనసు ఉంటుంది, అహంభావం ఉంటుంది, ప్రియమైన దేవుని లెక్కలేని తనం ఉంటుంది, దేవుని కూడా పక్కన పెట్టేసే పరిస్థితి ఉంటుంది. ఈ సంఘము ప్రియమైన దేవుని ప్రజల ఏ మాత్రం కూడా దేవుడు మెచ్చే సంఘము కాదండి. సంఘం మిగిలిన 6 సంఘాలు ఏదో కొన్ని లోపాలు చూపించారు, చాలా సింపుల్గా మాట్లాడి. ఇక్కడ మాత్రం చాలా చాలా దారుణంగా దేవుడు ఈ సంఘంలో ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఆ తర్వాత 18వ వచనంలో మనం చదువుతున్నట్లయితే, నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు కను దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇందాక నేను 3 బిజినెస్లు జరుగుతాయని చెప్పాను. ఒకటి బంగారం, రెండోది
టెక్స్టైల్ వస్త్రాలు, మూడవది కాటుక. ఇప్పుడు ఆ 3 విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు బంగారం బాగా ఉంది, నాకు డబ్బు బాగా, బంగారంకి ఏ కొదువు లేవు. ఆ రోజుల్లో డబ్బులు ఉండేవి కాదండి, డబ్బులు చాలా ఇప్పుడు ఈ దినాల్లో వచ్చింది, కానీ ఆ రోజుల్లో బంగారమే. బంగారం ఉంటే సంపన్నుడు. నాకు బంగారం ఉంది కదా, నాకు ఇబ్బంది ఏం లేదు అని అనుకుంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు, నా దగ్గర కొను బంగారం. నీ దగ్గర ఉందా అంటున్నావు, నీ దగ్గర బంగారం సమృద్ధిగా ఉంది, నేనే బంగారు బిజినెస్ చేస్తానని అంటున్నావు. అది కాదు, నా దగ్గర నువ్వు కొనాలి బంగారం. ఏంటయ్యా బంగారం కొనడం అంటే? ప్రియమైన దేవుని ప్రజలారా, చిన్నపిల్లల్ని కొన్నిసార్లు మా బంగారం, మా బుజ్జి, ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిని బంగారం అని పిలుస్తూ ఉంటారు. అంటే వాడు నిజమైన బంగారమా? కాదు. అంటే ఆ విధంగా ఇష్టపడి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చూసే మనసు అన్నమాట బంగారం. ఏ విధంగా ఇప్పుడు ఈ సంఘము దేవుని దృష్టిలో ఆ విధమైన బంగారం వలె విలువైన సంఘంగా కనబట్లా. కాబట్టి నా దగ్గర నుంచి నువ్వు బంగారము కొను, అంటే మంచి లక్షణాలను కొను. ఇంకా పైపెచ్చి ఏమన్నాడు, పుటము వేయబడిన బంగారం, అది శ్రేష్టమైన బంగారం, కల్తీ లేని బంగారం. ఒక సంఘము ఎప్పుడు బంగారంగా మార్చబడుతుంది, ఎప్పుడు అది శ్రేష్టమైన సంఘంగా మార్చబడుతుంది అంటే పుటము వేయబడాలి. పుటము అని అంటే శ్రమలకు సాదృశ్యంగా, శ్రమలలో నిలబడాలి, శ్రమలను తట్టుకోవాలి. శ్రమలలో నిలబడినప్పుడే అప్పుడు వారు శ్రేష్టమైన వ్యక్తులుగా, శ్రేష్టమైన సంఘంగా మార్చబడుతుంది. వ్యతిరేకతలు వస్తాయి, వ్యతిరేకతలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు నిలబడి దేవుని కొరకు నిలబడినప్పుడే మనము ఏమైపోతామంటే బంగారముగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో పుటం వేసినట్టు నన్ను నీవు పుటం వేసితివి. శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారేదనంట. ఈ సంఘానికి శ్రమలు లేకపోవడం వలన బహుశా విర్రవీగుతూ దేవునికి వ్యతిరేకంగా మారుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా దగ్గర నీవు కొను. ప్రేమ దేవుని ప్రజలారా, శ్రమలను సహించాలి, శ్రమలను నిలబడాలి. లోక వైభోగం, లోకమైన ఆ డబ్బు, వీటిని కోసం మనం వెంపర్లాడుతాం కాదు, కానీ శ్రమల్లో కూడా దేవుని వైపు చూస్తూ ఆయన వైపు నిలబడినప్పుడే మనం శుద్ధ సువర్ణంలోనికి మార్చబడతాం. హల్లెలూయా. డబ్బులు ఉన్న వాడికి శ్రమలు వస్తాయి, డబ్బులు లేని వాడికి శ్రమలు వస్తాయి. డబ్బులున్న విశ్వాసికి శ్రమలు వస్తాయి, డబ్బు లేని విశ్వాసికి శ్రమలు వస్తాయి. కానీ డబ్బు లేని విశ్వాసికి, డబ్బు ఉన్న విశ్వాసికి ఉన్న తేడా ఏంటిదని అంటే, డబ్బు ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ సమస్యలను ఏ విధంగా గట్టిన అవ్వాలో చూసుకుంటాడు. ఇక దేవుని పైన ఆధారపడే అవకాశం రాకపోవచ్చు. కానీ డబ్బు లేని వాడు ఏం చేస్తాడంటే, వాడి కలిగిన శ్రమలను బట్టి పూర్తిగా దేవుడే దిక్కన్నట్లుగా చూస్తూ ఉంటాడు. ఈ సంఘం ఎట్లాంటి సంఘం? డబ్బున్న సంఘం. చాలా బాగుంది. ఇప్పుడు ఎవడైనా నీ మందిరాన్ని అది చేస్తావు ఇది చేస్తావు అన్నావు అనుకో, ఇగో డబ్బులు ఇచ్చేస్తా వెళ్ళిపో అంటే వెళ్ళిపోతా. మీటింగ్ పెడతానికి లేదు అన్నా అనుకో, సార్ ఇగో డబ్బులు తీసుకో. చక్కగా డబ్బులు బాగా ఇక దేవుని పైన ఆధారపడటం లేదు. ప్రభా మీటింగ్ బాగా జరిగించు, ఇక పని బాగా జరిగించు, అది చేయి ఇది చేయి అడగ. దేవుని పైన ఆధారపడే మనసు ఏమి? దేవుడు అన్నాడు, నా దగ్గర కొను, నా దగ్గర కొను. నీ దగ్గర ఉన్నది కాదు, నా దగ్గర నుంచి కొను అన్నాడు. దేవుని పైన ఆధారపడటమే దేవుని దగ్గర నుంచి మన బంగారాన్ని కొనుక్కోవటం. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. ఇంకా విస్తరించి సమయం లేదు కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు నా దగ్గర కొను. బిజినెస్ బాగా జరుగుతుంది, శ్రేష్టమైన మంచి క్లాత్ ని బిజినెస్ బాగా చేస్తున్నావు కదా, నాకు బట్టలకు కొద్దు లేదు అనుకుంటున్నావా? బట్టలు అనేవి క్రియలకు సాదృశ్యం. నీ క్రియలు మురికి గుడ్డ వలె కనబడుతున్నాయి అని అంటాడు. అంటే ప్రియమైన దేవుని ప్రజలారా,
ఈ సంఘానికి సరి అయిన క్రియలు లేవు, సరి అయిన దైవిక సంబంధమైన క్రియలు లేవు. ప్రార్థన, వాక్యము, సువార్త పని, లేకపోతే ఇలాగ పరిచర్య, ఇలాంటి ఆత్మ సంబంధమైన క్రియలు లేవు. ఏ సంఘానికి? ఈ యొక్క లవోదికే సంఘానికి. ఇవన్నీ కూడా నాకున్నేలే అని అనుకుంటుంది అన్నమాట. ఇవన్నీ చేయకపోయినా ఏమవుతులే అని అనుకుంటుంది అన్నమాట. సో దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి కొను, తెల్లని వస్త్రాలను నేను నీకు ఇస్తాను. వాళ్ళు అమ్మేది ఏంటిది? నల్లని క్లాత్స్ అన్నమాట, బ్లాక్ షీప్ యొక్క ఊల. దేవుడు అన్నాడు, బ్లాక్ కాదు, తెల్లని వస్త్రాలు. మంచి క్రియలకు అంటే దేవుని దగ్గర నుంచి కొంటామని అంటే దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవడం. హల్లెలూయా. యేసయ్య దగ్గర నుంచి మనం ఏ క్రియలైనా మనం నేర్చుకోగలుగుతాం. యేసయ్య ద్వారానే మనము ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకెళ్లాలో మనం నేర్చుకోగలుగుతాం. మరి ఇంకెవరి దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి యేసయ్య అన్నాడు, నా దగ్గర నీవు కొనుక్కో. ఏం కొనుక్కోవాలా? క్రియలను కొనుక్కో. మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని ఏం చేస్తాము? దాన్ని మనము వినియోగించుకుంటాం. కొనుక్కుని షోకేసులోనో ఉపయోగం లేని వస్తువులు మనము కొనుక్కోలేము. కాబట్టి నీకు అవసరమైన వాటిని ఈ క్రియలు నా దగ్గరకు వచ్చి నీవు కొనుక్కో, నేర్చుకో అని చెప్పేసి దేవుడు క్రియల గురించి కూడా హెచ్చరిక చేస్తాం. మూడవది, కళ్ళకు కాటుక. కాటుక కాటుక ఎందుకు పెట్టుకుంటారు? కళ్ళకు చలవ అనే ఉద్దేశంతో. కాటుక ప్రొటెక్షన్, కంటిని ప్రొటెక్ట్ చేస్తుందనే ఉద్దేశంతో కాటుకను పెట్టుకుంటా ఉంటారు. సో కాటుక కొను అంటున్నాడు. కాటుక కళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది. కాటుక దేవుని ప్రజల కళ్ళకు చలువనిస్తూ ఉంటుంది. ఆ కాటుక దేవుడు కొనమంటున్నాడంటే, దేవుడు పరిశుద్ధంగా మన చూపులు ఉండడం కోసం ఆ పరిశుద్ధతను, కాటుక లాంటి ఆ యొక్క చలవదనాన్ని, మన చూపును కాపాడే, మన చూపును పరిశుద్ధపరిచే ఆ యొక్క కాటుక లాంటి వాక్యాన్ని నా దగ్గర నుంచి కొనమంటున్నాడు. ఒక వాక్యాన్ని చదివిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం అంటాడు, దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల. 6వ అధ్యాయం 22వ వచనం, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమైన. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. దేహానికి దీపం ఏంటిది చెప్పండి? కన్ను చాలా ప్రాముఖ్యం. నువ్వు కన్నుకి కాటుకు పెట్టుకున్నంత మాత్రాన నీ కన్ను తేటగా కనబడదు. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలు చాలా మంది కన్నులు చెడిపోతా ఉన్నాయి. అసహ్యమైన వాటిని చూస్తున్నారు, అసభ్యకరమైన వాటిని చూస్తూ ఉన్నారు, అసూయ చూపు కలిగి ఉంటున్నారు, ద్వేషంతో చూపు కలిగి ఉంటున్నారు. ఇలాంటి చూపులు మన కళ్ళు చెడిపోయింది అనుకోండి, మన దేహం అంతా కూడా చెడిపోతుంది. చాలా మంది బలహీనతలకు కారణం ఏంటిదో తెలుసా? చాలా మంది అనారోగ్యాలు కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటిదో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, చూపు. ఏంటిదండి? చూపు. నీ కన్ను ఆశించిన దాన్ని నువ్వు చేస్తావు, బలహీనతలు తెచ్చుకుంటావు. నీ కన్ను ఇష్టపడిన దాన్ని నువ్వు చేస్తావు, సమస్యలు కొని తెచ్చుకుంటావు. ద్వేషంతో, అసూయతో చూస్తావు, నీకే ఆ విధమైన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజల చూపును మనం పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని దగ్గర నుంచి అటువంటి పరిశుద్ధమైన చూపును మనము కొనుక్కునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే నువ్వు అక్కడే పాపం. నా యేసయ్య మోహపు చూపు లేనివాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అంటున్నాడు భక్తుడు ప్రార్థన చేసి. ఇదిగో యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధీకరించుకుంటారు? నీ వాక్యం అనుసరించి
చూచుట వలనే కదా. కన్నులు నడవడికి సాదృశ్యంగా ఉన్నాయి. మనం చక్కగా నడుచుకోవాలంటే ఖచ్చితంగా మన వాక్యాన్ని అనుసరించి మనము నడవాల్సిందే. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనము చూపును జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఈ యొక్క సంఘము సరి అయిన కనుదృష్టి లేని వాదిగా, కాటుకైతే అమ్ముతున్నారు కానీ మంచి చూపులు అసభ్యమైన కరమైన వాటిని, దేవునికి అసహ్యమైన వాటిని చేస్తూ దేవుని బాధ పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ 3 విషయాలు ఏదైతే ఆధిక్యత కలిగి అభివృద్ధి చెందిందో, దేవుడు ఆ 3 విషయాల్లో కూడా లోపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ 3 సంఘాలు. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు. దేవుడు ఎందుకని ఎంతవరకు ఈ విధంగా కఠినంగా మాట్లాడాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, నా దగ్గరకు వచ్చి కొనుక్కో అంటే అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కోవటం ఏంటయ్యా అంటే వారిని అవమానకరంగా మాట్లాడతాం. ఎందుకు ఈ విధంగా వారిని కఠినంగా ఒక బాధ కలిగించే విధంగా మాట్లాడాడంటే, దేవుడు ఆ సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు నన్ను గురించి మాట్లాడారు, పాస్టర్ గారు నా గురించి, నా లోపాన్ని గురించి చెప్పింది, ఇట్లా సరి చేసుకోమంటుంది, అట్లా సరి చేసుకోమంటుంది. నేనంటే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి ఇష్టం లేదు. ఏం లేదు, ఇష్టం లేదు. అందుకే నా మీద ఈ విధంగా మాట్లాడుతుంది. వేరే వాళ్ళే మరి వాళ్ళ మీద మాట్లాడదే, వాళ్ళ గురించి మాట్లాడే. ప్రేమ దేవుని ప్రజలారా, ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తారు. ఎందుకనంటే వారు తప్పిపోకూడదు, సరిచేయబడాలి, మారు మనసు పొందాలి. పిల్లవాడిని ఒరే పనికి మాలినోడా అంటారు లేదా? ఎవరిని? పిల్లవాడు. ఒరే గాడిద, అడ్డగాడిద, ఎందుకు పనికి రావరా నువ్వు, నీ వల్ల ఉపయోగం లేదు, తిడతారు. ఎందుకు అని అంటే, ఆ తిట్ల వలన వాడిలో మారు మనసు వచ్చిద్ది. ఆ తిట్ల వలన వాడిలో పరివర్తన చెందాలి. అయితే వాడు మారు మనసు పొందుతాడు, లేకపోతే కఠినం అయిపోయి ఇంకా దౌర్భాగ్యుడు అయిపోవచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు కూడా ఈ సంఘాన్ని ఎందుకు దూషిస్తున్నాడు, ఎందుకు లోపాలు ఎత్తి చూపుతున్నాడు, ఎందుకు కఠినంగా మాట్లాడుతున్నాడు అంటే, ఈ సంఘాన్ని ప్రేమించాడు, మారు మనస్సు పొందుతాడేమో. ఇంకా అంటున్నాడు కదా, తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచూ ఉన్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయదు. భోజనం చేసే ఇప్పుడు దేవుడు ఇప్పుడు దాకా బయటే ఉన్నాడు, బయటే ఉండి అన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు డోర్ తెరవాల్సిన బాధ్యత ఎవరిది? సంఘాన్ని. డోర్ తెరవడం అంటే తలుపు తీయటం కాదు, ఈ మాటలను హృదయంలోనికి చేర్చుకోవడం, ఈ మాటలు హృదయంలోనికి చేర్చుకుని పరివర్తన చెందడం దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతగా దేవుడు బయట నిలబడి చెప్తున్నా నాకు వద్దులే, నేను స్థూలోమతి కాక ప్రియుడు తలుపు దగ్గర నిలబడి తడుతా ఉంటే నేను ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాను, నాకు టైం లేదు, కుదరదు నాకు అని చెప్పినట్లుగా ఈరోజు సంఘంలోని విశ్వాసులు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా పెడ చెవిని పడతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఏంటిదనండి? మాట వినటం శ్రేష్టం. దేవుడు మాట్లాడుతున్న మాట వినటం అధిక ప్రాముఖ్యం. నువ్వు అంత కానుకిచ్చావు, ఇంత కానుకిచ్చావు, నువ్వు అంత చేశాను, పరిచయం చేశాను, ఇంత పరిచయం చేశాను, ఆ మందిరం కట్టాను, ఈ మందిరాన్ని కట్టాను, అది చేశాను, ఇది చేశాను అంటే కాదు. దేవుని మాట వింటున్నామా లేదా? దేవుని మాట విన్నామనుకో, దేవుడు అంట మనతో పాటు అన్యోన్య సహవాసంలోనికి వచ్చి మనలతో భోజనము చేస్తాడు. అంటే ఒక సంతోషం, ఒక విందంటే సంతోషాన్ని మనకి కలుగు చేస్తాడు. ఉమ్మి వేస్తానన్న వ్యక్తి, తృణీకరిస్తానన్న వ్యక్తి మారు మనసు పొందితే ఏం చేస్తానంటున్నాడు? విందు చేస్తానన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా,
ఈ సంఘానికి దేవుడు అంత హెచ్చరిక చేసిన, అంతగా దేవుడు దూషిస్తూ రోషం పుట్టించేంత మాటలు చెప్పినా కూడా ఈ సంఘం ఏ మాత్రము కూడా వినలేదండి. మనకిలాగే ఆవు మీద లేకపోతే బర్రె మీద గేదె మీద ఎంత కొట్టినా దానికి ఏం చేస్తుంది? ఏ మాత్రం కూడా పట్టినట్టుగా ఉన్నట్లుగా, దులిపేసుకున్నట్లుగా ఈరోజు మనం కూడా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఎంతగా మాట్లాడుతున్నా, సరి చేసుకోమని ఎన్ని విషయాలు హెచ్చరిక చేస్తా ఉన్నా, పెడ చెవిన పడితే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా దేవుని ఉగ్రత వస్తుంది. దేవుడు ఉగ్రత వస్తుంది. ఈ యొక్క లవోదికయ పట్టణం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఏమీ లేదు, పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఒకప్పుడు చాలా సంపన్నమైన పట్టణం, చాలా సమృద్ధి కలిగిన పట్టణం. ఈరోజు ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే అన్నీ కూడా శిథిలం అయిపోయిన బిల్డింగ్సే కనపడతాయి. ఆఖరికి చర్చి కూడా శిథిలం అయిపోయింది, మందిరం కూడా శిథిలం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే ఆ చర్చిని కాస్త త్రవ్వుతా ఉన్నారు, రెనోవేట్ చేస్తూ ఉన్నారు. రెనోవేట్ కాదు, ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో, ఏదైనా కాగితాలు లేకపోతే ఏదైనా లెటర్స్ ఏదైనా దొరుకుతాయేమో అని చెప్పేసి పురాతత్వ వారు ఏం చేస్తారంటే పరిశీలన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘమైన, పట్టణమైన, విశ్వాసమైన దేవుడు మాట్లాడిన మాటలకు లోబడకపోతే ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత మనము పొందుకోవాల్సింది. అయితే ఎవరైతే జయిస్తారో చూడండి ఏమంటున్నాడు, ఎవరైతే లోబడి దేవుని మాటకు విధేయుడు అవుతాడో. 21వ వచనం చదువుకుని ముగించుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జబదయి కుమారుని యొక్క తల్లి యేసయ్య దగ్గరికి వచ్చాయా, మా ఓళ్ళని మీ సింహాసనం పక్కన అటుపక్క ఇటుపక్క కూర్చోబెట్టు. అయ్యా అమ్మ నా చేతిలో లేదు అని చెప్పి అంటాడు. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, ఎవరైతే జయిస్తారు, జయించడం అంటే లోకాన్ని, పాపాన్ని, ఈ యొక్క దేవునికి అసహ్యమైన వాటిని ఎవరైతే జయిస్తారో దేవుడు వారిని తనతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. అడిగిన వారికి ఇవ్వట్లేదు, ఎవరైతే జయిస్తారో వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. ఈ లోకాన్ని మనం జయించుదాం, పాపాన్ని జయించుదాం, శరీరాశను నేత్రాశను జయించుదాం. నిలువెచ్చని స్థితిలో మనం ఉండకుండా మండే వారిగా, వెచ్చని స్థితిలో పరిశుద్ధాత్మ అగ్ని చేత మండేవారిగా, చల్లారిపోయే వారిగా కాక మండేవారిగా, దేవుని కొరకు రోషం కలిగి జీవించేవారిగా ఈ కడవరి దినాల్లో మనం కూడా జీవించుదాం. నిశ్చయంగా మనల్ని బట్టి మన కుటుంబాలు, మన సంఘము, మన పట్టణము దేవుడు దీవెనకరంగా ఉంచుతాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.